ల్యాండ్ క్లినిక్ ఛానల్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం ఎప్పటివరకు ఫ్రీహోల్డ్ జరిగిన భూముల పరిస్థితి ఏమిటి, ఈ ఫ్రీహోల్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు ఏమైనా జరుగుతున్నాయా, జరిగితే ఎంత జరిగింది, ప్రభుత్వం మారినాక పాలసీలో ఏమైనా మార్పులు వచ్చాయా, ప్రయారిటీలో ఏమైనా చేంజెస్ వచ్చాయా, ముందు ఏమి జరగబోతుంది అన్న విషయాలు తెలుసుకుందాం. గత ప్రభుత్వంలో ప్రారంభమై ఫ్రీహోల్డ్ పూర్తి చేసుకున్న భూములు కేటగిరీ వారీగా చూసినట్లయితే టోటల్ అసైన్ ల్యాండ్స్ మొత్తము అతుకబడి భూములు, లావాణీ భూములు 36,36,749 ఎకరాలు ఉన్నట్టయితే దానిలో ఫ్రీహోల్డ్కి ఎలిజిబుల్గా 13,62,346 ఎకరాలు గుర్తించడం జరిగింది. ఆ 13,62,346 ఎకరాలకు గాను ఫ్రీహోల్డ్ 9,93,285 ఎకరాలకు చేయడం జరిగింది. అంటే ఈ భూమికి ఫ్రీహోల్డ్, ఈ అసైన్డ్ భూములకి ఫ్రీహోల్డ్ చేయబడ్డాయన్నమాట. ఇంకా విలేజ్ సర్వీస్ ఈనామ్స్ అవి 1,38,848 ఎకరాలు ఫ్రీహోల్డ్ చేయబడ్డాయి. అలాగే డాటెడ్ ల్యాండ్స్ 1,94,232 ఎకరాలు ఫ్రీహోల్డ్ చేయబడ్డాయి. అదేవిధంగా షరతులు గల పట్ట భూములు ఏవైతే ఉన్నాయో అవి 33,441 ఎకరాలు ఫ్రీహోల్డ్ చేయబడ్డాయి. టోటల్గా లెక్కేసుకున్నట్టయితే ఈ అన్ని కేటగిరీలు కలిపి 13,59,806 ఎకరాలు ఫ్రీహోల్డ్ చేయబడ్డాయి. ఈ ఫ్రీహోల్డ్ చేయబడ్డ భూముల్లో ఏవైనా రిజిస్ట్రేషన్లు జరిగాయా అన్నది ఒకసారి పరిశీలించినట్టయితే ఈ మొత్తం ఫ్రీహోల్డ్ భూములలో అమ్మకాలు జరిగిన మాట వాస్తవమే. వాటికి రిజిస్ట్రేషన్లు జరిగాయి. సుమారు 25,230 ఎకరాలకు గాను రిజిస్ట్రేషన్లు జరిగాయి. అన్ని జిల్లాలలో కలిపి జిల్లాల వారీగా సంబంధించిన వివరాలు కూడా మీకు ఈ స్లైడ్లలో ఇవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో జరిగాయి ఈ యొక్క ఫ్రీహోల్డ్ కార్యక్రమం. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం మారినాక, కొత్త ప్రభుత్వం వచ్చినాక ఏ రకమైన ప్రయారిటీస్ చూస్తుంది అన్నది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం మనము. కొత్త ప్రభుత్వంలో వచ్చిన ప్రయారిటీస్ ముఖ్యంగా ఈ ఫ్రీహోల్డ్ జరిగిన భూములలో ఏమైనా ఆ ఫ్రీహోల్డ్ చేయడంలో ఏమైనా దురుద్దేశాలతో ఫ్రీహోల్డ్ చేశారా అన్నది తెలుసుకునే ఉద్దేశంలో కొత్త ప్రభుత్వము చూస్తున్నదన్నమాట. ఈ మొత్తము భూములలో దురుద్దేశాలతో జరిగిన లావాదేవీలు గుర్తించే పనిలో రాష్ట్ర ప్రభుత్వము నిమగ్నమై ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా రీవెరిఫికేషన్ సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఒక మండలంలో మరొకసారి తనిఖీ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా తయారు చేయడం జరిగింది. ఆ కమిటీకి ఆ జిల్లాలో ఉన్న ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టరు హెడ్గాను, ఆ కమిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఒక సభ్యుడిగా, అలాగే ఒక తహసీల్దార్ ఒక సభ్యుడిగా, ఒక సర్వేయర్ ఒక సభ్యుడిగా ఉండి ప్రతి జిల్లాలో కూడా ఏవైతే ఫ్రీహోల్డ్ చేయబడ్డ అసైన్మెంట్ భూములు కావచ్చు, విలేజ్ సర్వీస్ ఈనామ్స్ కావచ్చు, డాటెడ్ ల్యాండ్లు కావచ్చు, షరతులు గల పట్టాలు కావచ్చు, మొత్తం ఫ్రీహోల్డ్ జరిగిన భూములన్నీ కూడా మరొక్కసారి రీవెరిఫికేషన్ చేయమని చెప్పి మన ప్రభుత్వము ఆదేశించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తము ఫిజికల్ రికార్డ్స్ అంటే భౌతికమైన రికార్డులు, అంటే డీ పట్టా ల్యాండ్స్ అయితే డీ పట్టా తాలూకా పట్టాలని, దానికి సంబంధించిన రికార్డులను చూడాలి. అలాగే ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అంటే ఈ ఆన్లైన్లో జరిగిన ఈ ఎలక్ట్రానిక్ అప్రూవల్స్ ఏవైతే ఉంటాయో విఆర్ఓ నుంచి, తహసీల్దార్ నుంచి, ఆర్డీఓ నుంచి, జాయింట్ కలెక్టర్ నుంచి కలెక్టర్ వరకు జరిగిన ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ రికార్డ్స్ని అదే మాదిరిగా ఫిజికల్ రికార్డ్స్ని కూడా కంపేర్ చేసి మరొకసారి రివ్యూ చేయమని జరగడం జరిగింది. ఈ యొక్క రివ్యూలో అసైన్ ల్యాండ్స్, అలాగే డాటెడ్ ల్యాండ్స్, అన్ని రకాల ఫ్రీహోల్డ్ జరిగిన ల్యాండ్స్ కూడా ఒక పరిశీలన చేయమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో ఫ్రీహోల్డ్ జరిగిన భూముల్లో ఆ భూములు గిఫ్ట్గా పొందిన వాళ్ళు కావచ్చు, అమ్మకాలు జరిగిన లావాదేవీలు కావచ్చు, ప్రత్యేకంగా పరిశీలించమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరు అసైనీ ఎవరు, కొనుగోలుదారుడు ఎవరు,
వాళ్ళ యొక్క జెన్యూన్నెస్ని విశ్లేషించమని చెప్పి ప్రభుత్వం కోరడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఏమైనా ఫ్రాడ్యులెంట్ దురుద్దేశాలతో కూడిన లావాదేవీలు ఏమైనా జరిగాయా, అలాగే అండర్ వాల్యూడ్ అంటే డబ్బు కట్టకుండా తక్కువ డబ్బుతోనూ రిజిస్ట్రేషన్ చేసుకునే విలువైన భూములు ధారాదత్తం చేసుకున్న లావాదేవీలు ఏమైనా జరిగాయా అని తెలుసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్లో గతంలో జరిగిన ప్రీహోల్డ్ కార్యక్రమంలో ఏమైనా దురుద్దేశాలతో కూడిన కార్యక్రమాలు ఏమైనా జరిగాయా లేదా అని గుర్తించే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మనం అందరం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్లకు ప్రత్యేకమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తము అసైన్ ల్యాండ్స్, డాటెడ్ ల్యాండ్స్, సబ్ రిజిస్ట్రార్తో కలిపి అవన్నీ కూడా ఒకసారి పునఃసమీక్ష చేయమని చెప్పడం జరిగింది. ఫ్రాడ్యులెంట్గా దురుద్దేశాలతో చేసిన ఫ్రీహోల్డ్ ల్యాండ్స్ని గుర్తించమని జరిగింది. అంటే మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా 13,59,806 ఎకరాల యొక్క ఫ్రీహోల్డ్ జరిగిన భూములలో దురుద్దేశాలతో ఏమైనా భూములని ఫ్రాడ్యులెంట్గా ఫ్రీహోల్డ్ జరిగి ఉన్నట్టయితే వాటిని గుర్తించాలని చెప్పి కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల యొక్క రికార్డ్స్ని కూడా సహాయం తీసుకోమని చెప్పడం జరిగింది. చట్ట ప్రకారము అర్హులకు మాత్రమే ఫ్రీహోల్డ్ జరగాలి తప్ప మిగిలిన వారికి ఇవ్వకూడదు అనే ఉద్దేశము ఈ యొక్క ప్రభుత్వం తాలూకా లక్ష్యంగా కనిపిస్తుంది. అందులో భాగంగా ప్రతి జిల్లాలో ఒక డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు, అలా జిల్లా కలెక్టర్లు మొత్తం పునఃసమీక్ష చేయడము అనేది జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఇలాంటి ఈ ఫ్రీహోల్డ్ జరిగిన భూముల్లో తదుపరి ఏమైనా అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా అంటే ల్యాండ్ కన్వర్షన్ జరిగినవి ఏమైనా ఉన్నాయా, ఆ ల్యాండ్ కన్వర్షన్ జరుగున్నట్టయితే అది చట్ట ప్రకారం జరిగిందా లేదంటే చట్ట విరుద్ధంగా దురుద్దేశాలతో కూడుకున్నది ఏమైనా జరిగిందా అన్నది కూడా తెలుసుకున్న పనిలో జిల్లా యంత్రాంగానికి ఈ పని అప్పగించడం జరిగిందని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఫ్రీహోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో సవ్యంగా జరిగినట్టయితే అవి మునుముందు కొనసాగుతాయి. సవ్యంగా కాకుండా ఫ్రాడ్యులెంట్ దురుద్దేశాలతో ఈ యొక్క ఫ్రీహోల్డ్ జరిగినట్టయితే, అలాగే ఏమైనా లావాదేవీలు అనుమానాస్పద లావాదేవీలు ఏమైనా ఉన్నట్టయితే వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటిని పునఃసమీక్షించే అవకాశం ఉంటుంది. జెన్యూన్గా జరిగిన లావాదేవీలు, జెన్యూన్గా జరిగిన ఫ్రీహోల్డ్ ఏవైతే ఉన్నాయో అవి యథాతథంగా కొనసాగుతాయని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈనామ్ ల్యాండ్స్, ఎస్టేట్ ల్యాండ్స్ ఇప్పటివరకు జరిగిన సెటిల్మెంట్ ఏదైతే ఉందో ఆ సెటిల్మెంట్ చట్ట ప్రకారమే కరెక్ట్గా జరిగిందా లేదా అన్నది కూడా చూడమన్నారు. అంతేకాకుండా ఇంకా ఏమైనా పెండింగ్ కేసులు ఉన్నట్టయితే ఆ పెండింగ్ కేసులు గుర్తించి వాటిని కూడా చట్ట ప్రకారము సెటిల్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం మారినా సదుద్దేశంతో చేసిన ఫ్రీహోల్డ్ లావాదేవీలు కొనసాగించమని, దురుద్దేశంతో సాగిన లావాదేవీలు గుర్తించమని, అందుకు బాధ్యులను భవిష్యత్తులో చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి అనుకోవలసి ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రీహోల్డ్ కార్యక్రమం గతంలో జరిగిన దానికి ఏ రకమైన ఇబ్బందులు లేవని, ప్రస్తుతానికి ఈ దురుద్దేశంతో కూడుకున్న లావాదేవీలకు మాత్రమే ఈ యొక్క ప్రక్రియ, అందుకు తగిన విధంగా ఈ కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు, అలాగే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలియచేస్తూ మన ఫ్రీహోల్డ్ జరిగిన భూములకు సంబంధి ఇది లేటెస్ట్ అప్డేట్ మీకు అందరికీ తెలియచేయడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు అందరికీ నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు అందరికీ ఈ విషయాన్ని షేర్ చేస్తారని తెలియజేస్తున్నాను. అలాగే మీ అభిప్రాయాలను కూడా తెలియజేస్తారని ఆశిస్తూ మరొకసారి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.